RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 27వ తారీఖు వరంగల్లో జరిగిన సిల్వర్ జూబ్లీ సక్సెస్ఫుల్ గా జరిగింది. ఎవరు ఊహించని విధంగా, ఎక్కడ కనుగొనే రీతిలో ప్రపంచంలో ఎక్కడ జరిగిన విధంగా స్వచ్ఛందంగా రాష్ట్రం నలుమూల నుండి కేసీఆర్ గారిని చూడాలి ఒక తపన ఆర్భాటంతో పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా అక్కడున్న పోలీస్ యంత్రాంగం, ఈ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ గాని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని ఏమాత్రం కూడా అపోజిషన్ లీడర్ వస్తున్నా, కనీసం ప్రజలు మరి తండోపతండాలుగా తరలి వస్తున్నా కూడా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమాత్రం కూడా తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా మరి ప్రజల్ని తప్పుదో పట్టిస్తూ దారులు కూడా కరెక్ట్ గా సూచించకుండా వచ్చే వెహికల్ని పక్క గ్రామాలకు సంబంధం లేని రూట్ల గురించి డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ పోలీసు యంత్రాంగం చేసింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు విని ఇది మంచి సాంప్రదాయం కాదు. కొన్ని ప్రాంతాల్లో అయితేనేమో జనగామ జంక్షన్ వస్తే ఆ జనగామ దాటాక పై జంక్షన్ లో కూడా కొన్ని లారీలు ఇసుక లారీలు అడ్డం పెట్టే కార్యక్రమం. మీరు ఎన్ని లారీలు అడ్డు పెట్టినా, ఈ పోలీసు యంత్రాంగం ఎన్ని అడ్డంకులు సృష్టించినా కానీ ప్రజలు ఎక్కడ పడితే అక్కడ దారులు వెతుక్కుంటా కేసీఆర్ గారు చూడాలని ఒక ప్రేమతోటి ఆప్యాయతోటి మరి రావడం కార్యక్రమం సిల్వర్ జూబ్లీ కనుమరుగైన రీతిలో సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ మీ దుర్మార్గమైన చేష్టలకి పరాకాష్ఠగా ఆ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కేసీఆర్ గారు డయాస్ దిగిపోయిందో లేదో ఆడంగా మాట్లాడుతున్న ఇలా రాష్ట్ర మంత్రులు అందరూ కూడా అకసు వెలగక్కే కార్యక్రమం. కేసీఆర్ గారి మీద విషం చూపుతున్నాడు. కేసీఆర్ గారి మనసు ఎలాంటిదో తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలందరూ కూడా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా మంచి జరగాలని కోరుకునే నాయకుడు, పచ్చడి పొలాలు ఉండాలని కోరుకునేవాడు, తెలంగాణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా జీవనం గడపాలని కోరుకునే గొప్ప మనసున్న నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడు పట్టుకుని సిగ్గు లేకుండా విషం దుంపుతున్న, విష ప్రచారం చేస్తున్న, విషం దుంపుతున్న మాటలు అంటారు. ఆ విషంతోటే ప్రజల యొక్క ఆదరణ, కేసీఆర్ కూడా ఆదరణ చూసి తట్టుకోలేక విషం చిమ్మడానికి మీరు మీడియా వద్దకు వచ్చి మీరు విషం నింపేది స్పష్టంగా కనపడేది. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు మాట్లాడే తీరుగా. ఇలా కేసీఆర్ గారి ఇంట్లో సోదాలు చేస్తే 8,000 కోట్ల రూపాయలు దొరికారు. సిగ్గుండాలి మీరు మాట్లాడడానికి. ఏమన్నా మంత్రులు మీరు బ్లాక్ మెయిల్ చేసే రౌడీలు ఏమన్నా బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి మాట్లాడతారు. ఇప్పటికీ మీ ముఖ్యమంత్రికి ఏమో ఓటు నోటు కేసులో పోయింది కాబట్టి, పొద్దున్నేసే యాక్ట్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వసూలు చేసింది కాబట్టి అదే సాంప్రదాయం మీ మంత్రులు కూడా అలవాటు అయింది. దొరికిందే దోసుకోవడం అలవాటుగా మాట్లాడి నెరవేర్చకుండా వాటిని పక్కదో పట్టిస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజాక్షేత్రం ఎప్పుడు నిలబడుతూ కేసీఆర్ నాయకత్వం అనుకుంటు దాన్ని తట్టుకోలేక కష్టతోటి ఎప్పుడు ఎదురుదాడి చేద్దామనే ప్రయత్నం తప్పితే ప్రజలకు ఏం చేద్దాము, ఈ రాష్ట్రానికి ఏం చేద్దాము, మనం ఇచ్చిన హామీలు ఏమైనా ఆలోచన, సోయి, సిగ్గు, శరం ఉందా మీకేమన్నా? మీ ముఖ్యమంత్రి లేదు, మీ మంత్రులు లేదు. ఇలా జిల్లాలకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు ఆర్భాటంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీటింగ్ పెట్టిపోతారు. ఏం చేసేది? 15 నెలల్లో ఈ జిల్లా, నల్గొండ జిల్లాకి 2 మంత్రులు ఏం తీసుకొచ్చారు? ఏమరుగా పెట్టి తీయాలి మీరు? ముఖం సాటేసుకుని తిరుగుకుంటా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఈ కోడ్ వచ్చింది, ఆ కోడ్ వచ్చింది చెప్తూ కేసీఆర్ పాలన 5 ఏళ్ళు, మనం పోయిన 5 ఏళ్లలో 2-4 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. మరి అప్పుడు చేయలేదు, డెవలప్మెంట్ ఆపిండ కేసీఆర్ గారు. ధాన్యం కొనుగోలు చేయలేదా? పంటలు పుష్కలంగా రాలేదా? కోవిడ్ లో చనిపోయే కుటుంబాలను కానీ ఎక్కడైతే జరగకుండా కూడా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ కంటికి రేపు ఈ రాష్ట్రాన్ని కాపాడలేదా? మీరేం చేస్తారు? ఇలా భూభారత్ అని తీసుకొచ్చి, ధరణి బాలేదని చెప్పి భూభారత్ తీసుకొచ్చి ఇలా భూములు కబ్జాలు చేసడానికి పానీలలో, రికార్డులలో కబ్జా కాలం పెట్టి భూములు కబ్జాలు రాసుకుని మీ ఇష్టానుసారంగా అధికారులు కొంతమంది కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు, పూట గడుపుకోవడం కోసం, పబ్బం గడుపుకొని పేద రైతుల రక్తం తాగడం కోసమే ఈ కబ్జా కాలం అని తీసుకొచ్చారు. గతంలో కబ్జా కాలం ఉన్నప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఎదురయ్యే రైతులందరూ గమనించారు. అధికారులు కూడా తెలుసు. అందరి నాట్లే అధికారులు, కొంతమంది అధికారులు మాత్రం భుజాలు తడుకుంటూ ఈ రోజు వాళ్ళ ఇష్టానుసారంగా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ రోజు భువనగిరి కలెక్టర్ గారు హనుమంతరావు ఈరోజు రావణపేట మాట్లాడతారు. గతంలో మరి 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉన్నాడు ఆయన.
మరి ప్రభుత్వానికి ఎందుకు సహాయాలను అనేక సందర్భాల్లో రివ్యూలో కూర్చున్న సీఎం గారితో ఈ రోజు వచ్చి వేదిక మీద నిలబడి ధరణి బాలేదు భూభారతి బాగుందని చెప్తావా? ఇదా మీ సాంప్రదాయం? భూభారతి ఉంటే కబ్జా కాలం పెట్టుకుని కబ్జాలు చేసుకుంటూ పోతామంటే వాళ్ళకు మేము పని చేస్తుంటాం, అడుగులకు మరుగుతుంటాం, దోసుకుందామనే పద్ధతిలో కొంతమంది అధికారులకు మీరు కొమ్ము కాసే ప్రయత్నంలో మీరు మాట్లాడే మాటలేవి. వేదికలకి మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులకు మాట్లాడకండి, వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలి అధికారులు ఎప్పుడైనా. ప్రభుత్వం అనేది పర్మనెంట్ కాదు ఇది. కానీ ఏదున్నా కానీ అధికారం వస్తుంటది పోతుంటది, పాలకులు వస్తుంటారు పోతారు, కానీ మీరు అధికారులు ఎప్పుడు ఉండేటోలే కదా. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు నాయకులు ఒకరు ఉన్నప్పుడు ఆ నాయకులు చూసే ధోరణిలో మాట్లాడడం కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడడం నేర్చుకోవాలి అధికారులు ఎప్పుడైనా. ఇలా పోలీస్ యంత్రాంగం కూడా అత్యుత్సాహం చూపుతున్నారు. సోషల్ మీడియా కామెంట్లు పెడుతున్నాం, నిన్న మీటింగ్ పోతే అన్ని అడ్డంకులు సృష్టించడం, ఇక్కడ పోతే బీఆర్ఎస్ పార్టీని కార్యకర్తలని అణచివేయాలనే కార్యక్రమం మొదలుపెట్టి ఎంత అణచివేసినా మీ దుర్మార్గమైన కార్యక్రమం ఎన్ని మొదలుపెట్టినా ఎలకైతే 25వ సిల్వర్ జూబ్లీ ఏ రకంగా జరిగిందో ఇలా ప్రపంచం అంతా కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చింది. కేసీఆర్ గారు అంటే ఒక విజన్ తోటి ముందు పోయే నాయకుడు, గొప్ప నాయకుడు. ఆయన మంచి ఆలోచన. ఇలా మంత్రులు ముఖ్యమంత్రులు నా పేరు చెప్పబోయా, నా పేరు చెప్పా, మీ శతకాల పేరు మేము చెప్తాము, మా నాయకుడు చెప్పడట్లా. దేనికైనా స్టేచర్ ఉండాలి. ఏదో గాలిలో దొంగ హామీలు ఇచ్చారు అధికారం కూర్చున్న మాత్రాన మీకు కేసీఆర్ గారు పోలికనేమన్నా? కేసీఆర్ గారు గోటి కూడా జరుపుకోరు. పదే కేసీఆర్ గారితో ఇప్పటికి మీరు 15 నెలలు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతిరోజు కేసీఆర్ గారి పేరు చెప్పకుండా మాట్లాడే పరిస్థితి అంటే, కేసీఆర్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే దమ్మున పార్టీ, దమ్మున నాయకుడు కాబట్టి మీకు లాగులు దర్శనం కాబట్టి పదే మీరు కేసీఆర్ గారి పేరు చెప్పుకుంటారు, కేటీఆర్ గారి పేరు చెప్తారు, హరీష్ రావు పేరు చెప్తారు. కానీ చేయవలసిన పనులు ఏ ఒక్కటి కూడా చేయరు మీరు. ఇంత దిక్కుమాలిన ప్రభుత్వం ఇలా స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఏ రకమైన పరిపాలన లేదు. పొద్దున్నేస్తే లంక బిందెలు లేవు, ఖజానా ఖాళీ, అప్పు ఇచ్చేవాళ్ళని పుట్టగైతే లేదు, ఉన్న భూములని కబ్జాలు పెట్టి దోసుకుంటాం, పెండింగ్ పైన ఏమిటై తీసుకొచ్చి క్లియర్ చేసుకుని తీసుకురానని చెప్పి ఒక ప్రోగ్రామ్స్ లాగా పెట్టుకుని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరంటో పైన తీసుకొచ్చి క్లియర్ చేస్తాను. ఇది చేయవలసిన కార్యక్రమం. డిసెంబర్ ఎక్కడ పోయింది? ఇందిరా పెళ్లి ఇస్తాను ఊళ్ళో డిసెంబర్ ఎక్కడ పోయింది? డిసెంబర్, జనవరి, సంక్రాంతి, ఉగాది పండుగ ఇప్పటికి లేదు. పేదవర్గానికి ఏంటి శాసనేషన్ పద్ధతి మూడులో కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా శాసనేషన్ మూడులో ప్రతి పేదవర్గానికి రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఆసరా పెన్షన్ ఇచ్చిండు. ప్రతి కార్యక్రమం పేద విద్యార్థులకు చదువుల కోసం 1000 కోట్ల రూపాయలు పెట్టి గురుకులాలు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా ఒక గొప్ప మనసున్న తెలంగాణ బాపూజీ కాబట్టి ఆ రకం కార్యక్రమం మొదలుపెట్టింది తప్పితే మీలాక దిక్కుమాల కార్యక్రమం ఎన్నడూ కూడా మొదలుపెట్టలేదు. ఇప్పటికి కూడా మీరు 15 నెలలు ఒక కార్యక్రమం చేయట్లు ఆడపిల్లలు తనుకోవడం, జుట్లు పట్టి కొట్టుకోవడం కోసం ఒక ఆర్టీసీ బస్సు పెట్టింది తప్పితే ఇప్పటికి కూడా ఏ కార్యక్రమం షురూ చేయలేదు. ఇలా 6,000 ఎక్కడ పోయినాయి? వికలాంగులకు ఇస్తున్నాయి. 4,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? తులం బంగారం ఎక్కడ పోయింది? సిగ్గుందా మీకు? మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఏమన్నా, ఈ ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు లేకుండా ఇంకా ఉపతప్పుడు ప్రసంగాలు అదరగొట్టుడు, ఊదరగొట్టుడు, కేసీఆర్ మీద పదే మాట్లాడు, అసత్యం ప్రచారం చేసుడు, విషయం ప్రచారాలు చేసుడు, ఇది తప్ప నిజంగా మనం ప్రజలకు ఏం సేవ చేస్తున్నామనే చిత్తశుద్ధి మాత్రం మీలో లేదనేది స్పష్టంగా కనపడి దాని నిదర్శనమే ఎలకతుర్తి సిల్వర్ జూబ్లీ అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.